ఇప్పుడు మర్డర్ ఇన్వెస్టిగేషన్ స్టోరీలను ఆడియన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. రకరకాల మర్డర్ కేసులతో ఆడియన్స్ ని తికమక పెట్టేలా స్టోరీలు వస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన అత్యంత డేంజరస్ కేసుగా ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా నిలుస్తుంది. ఇందులో లాక్ వేసిన రూమ్ లో ఒక మర్డర్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ మాత్రం ఒక రేంజ్ లో ఉంటుంది. థ్రిల్లర్ ఆడియన్స్ మిస్ కాకుండా చూడాల్సిన సినిమా ఇది. ఈ సినిమా పేరేమిటి, ఏ ఓటీటీలో ఉంది అని వివరాలకు వెళ్లే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. థ్యాంక్ యూ. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక చిన్న టౌన్ లో చర్చిలో ప్రార్థనలు జరుగుతుంటాయి. విక్స్ అనే చర్చ్ ఫాదరు పక్కనే ఉన్న చిన్న రూమ్ లోకి వెళ్తాడు. అక్కడే అతను డెడ్ అవుతాడు. వెనుక నుంచి ఎవరో నైఫ్ తో పొడిచి చంపారు. రక్తం కారుతూ ఉంటుంది. రూమ్ లాక్ అయి ఉంది. ఎవరూ ఎంటర్ కాలేదు. చర్చిలో ఉన్న వాళ్ళంతా సాక్షులు. ఇది పూర్తిగా అసాధ్యమైన లాక్డ్ రూమ్ మర్డర్. యంగ్ ప్రీస్ట్ ఫాదరు జడ్ ఇది ఎలా జరిగిందని షాక్ అవుతాడు. ఈ కేసు సాల్వ్ చేయడానికి ప్రపంచ ప్రసిద్ధ డిటెక్టివ్ బెనోయిట్ బ్లాంక్ వస్తాడు. చర్చి సభ్యులు మార్తా, డాక్టర్ నాటు, సామ్సన్ వంటి వాళ్ళు సస్పెన్స్ గా ఉంటారు. నిజానికి ఇక్కడ మార్తా మేను మాస్టర్ మైండే. చర్చిలో దాచబడిన మిలియన్ల విలువైన రేర్ డైమండ్ జ్యువెలర్ ఇన్స్ యాపిల్ ను దొంగతనం చేసి దాచింది. విక్స్ కి విషయం తెలుస్తుందనే భయంతో మార్తా, సామ్సన్, డాక్టర్ నాట్ కలిసి ఈ మర్డర్ ప్లాన్ చేస్తారు. విక్స్ ఫ్లాస్క్ లో పాయిజన్ వేసి చంపేస్తారు. తర్వాత ఫేక్ నైఫ్ తో ఒక డెవిల్ చంపినట్లు సీన్ సెట్ చేస్తారు. ఆ తర్వాత వజ్రాల నెక్లెస్ తో పారిపోయి పంచుకోవాలని ప్లాన్ వేస్తారు. చివరికి డిటెక్టివ్ నేరస్తులను పట్టుకుంటాడా? ఈ కేసును ఎలా ముగిస్తాడు? ఈ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే. ఈ అమెరికన్ మిస్టరీ క్రైమ్ ఫిల్మ్ పేరు వచ్చేసి వేక్ ఆఫ్ డెడ్ మ్యాన్. 2025 డిసెంబర్ 12 నుంచి నెట్ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. బెస్ట్ మూవీస్ వస్తాయి ప్రతిరోజు. డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి.